సో హార్మోన్ అనేది ఇన్‌బ్యాలెన్స్ అయినప్పుడు మన బాడీలో ఫంక్షన్ అంతా అబ్నార్మాలిటీ అయితది కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్, ఫ్యాట్ లెవెల్స్ ఇలా అబ్నార్మాలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము ఈ పీసీఓఎస్‌ని అండ్ పీసీఓడిని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ పీసీఓడిలో ఏమవుతుందంటే మనకి ఆ సిస్ట్ అనేది 10 కౌంట్ అనేది 10 లోపలే ఉంటాయి. అంటే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అనేటివి ఫార్మ్ అవుతాయి. అలాంటి సిట్యుయేషన్‌లోనే మనము మన ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసినప్పుడు మనము కంప్లీట్‌గా డైట్ అండ్ యోగా ద్వారా యోగా కానీ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజు, డైట్ ఇలాంటివన్నీ మనం మన డైట్‌లో యాడ్ చేసుకోవడం, మన డైలీ రొటీన్‌లో యాడ్ చేసుకోవడం ద్వారా పీసీఓడిని కంట్రోల్ చేసుకోవచ్చు. పీసీఓడి అనేది దాటిన తర్వాత పీసీఓఎస్‌గా వస్తది కాబట్టి ఓవేరియన్ సిండ్రోమ్ లాగా ఉండి ఆ సిస్ట్‌లు అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అండ్ మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఓన్లీ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా వస్తాయి కాబట్టి మనకి మన సిమ్టమ్స్‌ని బట్టి లేదు మనకు ఈ రెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు ఒకసారి మనం గైనకాలజిస్ట్‌ని కలిస్తే గైనకాలజిస్ట్‌లు మనకి టెస్ట్‌లు చేస్తారు. సో మన కండిషన్‌ని బట్టి మన కండిషన్‌ని బట్టి వాళ్ళు కొన్ని ఎగ్జామినేషన్ చేస్తారు, కొన్ని టెస్ట్‌లు చేస్తారు లైక్ అల్ట్రాసౌండ్ అండ్ కొంతమంది గైనకాలజిస్ట్ టెస్ట్ చేసి మనకి ఏ ఓవరీస్ నుంచి ఏ ఓవరీస్ సైడ్ ఎన్ని సిస్ట్లు ఉన్నాయి, ఏది ఎక్కువ ఇన్ఫ్లమేట్ అయింది అనేటివి మనకి టెస్ట్ ద్వారా చెప్తారనమాట. సో పీసీఓఎస్, పీసీఓడి ఉన్నప్పుడు మనకు ఎక్కువగా ఇలాంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చి ఇన్ఫెర్టిలిటీ, వెయిట్ గెయిన్, మూడ్ స్వింగ్స్ ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం పీసీఓఎస్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండాలి. ప్రోటీన్ అంటే ఇప్పుడు మనము మన బాడీ ఫంక్షన్ కరెక్ట్గా ఉండడానికి అండ్ మన సెల్స్ రీగ్రోత్, సెల్స్ రీజనరేషన్ అవ్వడానికి అండ్ మన హార్మోన్స్ అనేటివి మనకు బాడీలో ప్రోటీన్ తీసుకోవడం వలన ప్రోటీన్ అనేది మెయిన్ రోల్ అనమాట. ప్రోటీన్ అనేది మెయిన్ న్యూట్రియంట్. ప్రోటీన్ తీసుకోవడం వలన హార్మోన్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని బ్యాలెన్స్ చేయడానికి ప్రోటీన్ ఈజ్ మెయిన్ న్యూట్రియంట్. సో మనం తీసుకునే డైట్లో పీసీఓఎస్తో సఫర్ అయ్యే వాళ్ళు తీసుకునే ఆహారంలో ప్రోటీన్తో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే మనం తీసుకునే రైస్ కానీ రిఫైన్డ్ ఫుడ్స్ ఏదైనా సరే పైన మనము లేయర్ తీసేసి పొట్టు తీసేసి ఏ ఫుడ్ తీసుకున్నా అది మనకి సింపుల్ కార్బోహైడ్రేట్ లాగానే ఉంటుంది. అంటే దాంట్లో మనకు కావాల్సినంత ఫైబర్ అనేది ఉండదు, కావాల్సినంత మైక్రోన్యూట్రియంట్స్, వైటమిన్ బి గ్రూప్కి సంబంధించిన మైక్రోన్యూట్రియంట్స్ కూడా మనము ఆ ప్రాసెస్లో రిమూవ్ చేసేస్తాం కాబట్టి మనకి ఎక్కువ అంటే కావాల్సిన ఫైబర్ ఉండదు, ఓన్లీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాంటి ఫుడ్ తీసుకోవడం వలన మనం ఎక్సెస్ వెయిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే